తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ వలసలకు శ్రీకారం చుట్టింది. ఒక రకంగా చేరికలకు గేట్లు ఎత్తేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు షురూ అయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చేరికలు విపరీతంగా జరిగాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అలాగే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంతేకాక జడ్పీ చైర్పర్సన్లు, మాజీ మంత్రులు, మాజీ మేయర్లు సైతం కాంగ్రెస్కి క్యూ కడుతున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టి అత్యధిక సీట్లు సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇందులో భాగంగా పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కారుని ఖాళీ చేస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. వీరే కాకుండా మరికొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఈ లిస్టులో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు వినిపిస్తోంది. బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు రాజయ్య. ఈ విషయమై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చర్చలు సఫలం కావడంతో కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకొనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి నేటి వరకు క్రమక్రమంగా బీఆర్ఎస్ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలంతా వరుసగా పార్టీని వీడుతున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే గులాబీ నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. బీఆర్ఎస్ బెదిరించే తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో కాంగ్రెస్ మరింత అప్రమత్తమైంది. అయితే నేతలు చేరికలతో సరికాదు, వారిని పార్టీకి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. బీఆర్ఎస్ కూడా గతంలో ఇష్టం వచ్చినట్టు నేతలను చేర్చుకొని తర్వాత దెబ్బతింది. అందుకే చేరికల్ని తెలివిగా ఉపయోగించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో పవర్ చూపించాల్సిన అవసరం కాంగ్రెస్కి ఎంతో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.